వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. విద్య, వైద్యం ఈ రెండు కూడా ప్రభుత్వం చేతిలో ఉండాలి. ఎందుకనంటే సామాన్యుడికి విద్య కానీ వైద్యం కానీ అందాలి అంటే అది ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. ప్రైవేటు విద్య లేదా ప్రైవేటు వైద్యం అనేటువంటిది సామాన్యుడికి లేదా పేదవాడికి పూర్తిగా దూరం అయిపోతుంది. దానివల్ల ఏంటంటే సమాజంలో కొంతమంది అనుకోవచ్చు, ఏముంది దానివల్ల ఏముంది, ప్రమాదం ఏముంది అని. చాలా ఒక స్టేజ్లో వాళ్ళకి అర్థమైపోయిందంటే ఇది మనకి దూరం అవుతుంది, కావాలని కొంతమంది మనకు దూరం చేస్తున్నారు అంటే దాని మీద జనం తిరగబడతారు, విప్లవాలు వస్తాయి, సివిల్ వార్స్ వస్తాయి. అవి ఎంత దూరం అని వెళ్తాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం లేటెస్ట్గా జెన్-జీ అనేటువంటిది. ఇప్పుడు ఇదివరకు ఇట్లా ఊరుకునేటువంటి ఇది లేదు. ఇదివరకంటే కాసేపు రాస్తారోకోలు చేసేవారు, బంధువులు చేసేవారు, నిరసన ప్రదర్శనలు చేసేవారు, ఊరుకునేవారు. ఇప్పుడు అలా కాదు. మనం చూస్తున్నాం నీట్ ఎగ్జామ్ గురించి ఇప్పటికి కూడా ఢిల్లీలో ఇంకా జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేస్తుంది కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి ఉద్యమ ఇది ఏదైతే ఉందో వాళ్ళు జెన్-జీ వాళ్ళు చేస్తున్నటువంటిది. సో ఇలాగా విద్యా వైద్యం అనేటువంటి ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. మనకు తెలుసు, చాలాసార్లు చెప్పుకున్నాం. విద్యకి వైద్యానికి అటు రాజశేఖర రెడ్డి గారు కానీ లేదంటే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటిది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే సరే అప్పుడు ఏమన్నా ప్రభుత్వ వాళ్ళు గొప్పగా ఉన్నాయంటే అంతకుముందు గొప్పగా ఏమీ లేవు. బట్ వాటిని ఉద్ధరించాల్సింది పోయి ఆయన ప్రైవేటు విద్యను ఎలా ప్రోత్సహించారో, నారాయణ చైతన్య కాలేజీలు ఇప్పుడు అంత దారుణంగా ఉంటున్నాయో పరిస్థితులు మనకు తెలుసు. నారాయణ చైతన్యలో ఎంతో మంది బాధితులు ఉన్నారు. అయినా సరే అక్కడ విద్య బాగా ఉంటుంది, బాగా చెప్తారు శ్రద్ధగా అనేటువంటి ఇదితోటి ఫీజులు ఎక్కువైనా కూడా పాపం ఆ భారం మోయటానికి కూడా తల్లిదండ్రులు సిద్ధం అవుతారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా భారం, పిల్లల ఫీజుల భారం వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక వైద్యం గురించి చూసుకుంటే కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలోనే బాగా వెలుగులోకి వచ్చాయి. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ అని, తర్వాత ఆరోగ్యశ్రీ అని ఇవన్నీ పెట్టడం వల్ల వాటిని కొంచెం పేదవాడికి కూడా అందేలాగా ఆయన చేయగలిగారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక రెవల్యూషనరీ ఇది తీసుకున్నాడు ఆయన. ఇది మన ముఖ్యంగా పాఠశాల విద్యలో నాడు నేడు కానీ అసలు అవన్నీ పిల్లలకి ట్యాబ్స్ ఇవ్వడం కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, డిజిటల్ బోర్డ్స్ కానీ అవన్నీ మనం చాలాసార్లు చెప్పుకున్న విషయాలే. ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే పాఠశాల విద్య అంటే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ లో ఎలా డ్రాప్ అవుట్స్ పెరిగిపోయాయి అనేటువంటిది మనం చూస్తున్నాము. సాక్షాత్తు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి పార్లమెంట్లోనే చెప్పినటువంటి పరిస్థితి. దాదాపు 130,000 మంది పైగా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో స్కూల్ డ్రాప్ అవుట్స్ పెరిగాయి అనేటువంటిది ఆయనే పార్లమెంట్లో చట్టసభలోనే చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్ యొక్క ఫీజులు చాలా గణనీయంగా పెరిగిపోయాయి అనేటువంటిది ఇది ఎవరో రాసినటువంటి ఇది కాదు, ఈనాడులో వచ్చినటువంటి కథనం. ఇది ఈనాడులో రాసినటువంటి కథనం. ఎలాంటి శాస్త్రీయత లేకుండా ప్రతి ఏడాది కూడా స్కూల్ ఫీజులు దారుణంగా పెంచేస్తున్నారు. తల్లిదండ్రులకు చాలా భారంగా మారిపోతున్నాయి పిల్లల చదువులు అంటూ ఈనాడు రాయటం అనేటువంటిది విశేషం. ఎందుకంటే కొన్ని ప్రముఖ పాఠశాలల్లో డొనేషన్ల పేరు చెప్పి విపరీతంగా బాధిస్తున్నారు అనేటువంటిది. విజయవాడకు చెందిన రమేష్ ప్రైవేట్ ఉద్యోగి. ఒక నెల జీతం 45,000, 2 పిల్లలతో ఒకరిని 2 ఏళ్ల క్రితం CBSE బడిలో చేర్పించారు. అన్ని రకాల ఫీజులు కలిపి 50,000కు పైగా చెల్లించారు. ఈ ఏడాది మరొకరిని చేర్పించేందుకు 60,000కు పైగా చెల్లించాల్సి వచ్చింది. ఇది రమేష్ పరిస్థితే కాదు, అనేక మంది మధ్యతరగతిలో అత్యధిక మంది పిల్లలను చదివించేందుకు ఇలా నానా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థల రుసుములపై నియంత్రణ లేకపోవడంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా పెంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. పిల్లలకు మంచి చదువు అందించాలనే తల్లిదండ్రుల ఆశలను సొమ్ము చేసుకుంటున్నాయి. విజయవాడలో ప్రైవేటు పాఠశాలల్లో LKGకి 40,000 నుంచి చాలా దారుణంగా పెంచేశారనమాట. 40,000 నుంచి 70,000 దాకా ఫీజులు వసూలు చేస్తున్నాడు. 8వ తరగతి తర్వాత కొన్ని కార్పొరేట్ పాఠశాలలు 1,50,000కు పైగా వసూలు చేస్తున్నాయి. తిరుపతిలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు నర్సరీకి ఏడాదికి 45,000 నుంచి 75,000 వసూలు చేస్తున్నాయి. LKG, UKG 65,000 నుంచి 1,00,000 వరకు తీసుకుంటున్నాయి. 1 నుంచి 5వ తరగతి వరకు ఈ ఫీజులు 70,000
95,000 నుంచి 1,25,000 వరకు కూడా ఉన్నాయి. పై తరగతులకు వెళ్లే కొద్దీ ఫీజు పైకి పాకిపోతుంది. విశాఖపట్నంలో కొన్ని విద్యా సంస్థలు ఏడాది ఫీజుని 15,000 నుంచి 20,000 వరకు పెంచేశాయి. ఇక్కడ ఒక కార్పొరేట్ పాఠశాలలో ఎల్కేజీకి ఫీజు కింద 47,000, పాఠ్య పుస్తకాల కింద మరో 11,000 వసూలు చేస్తున్నారు. ఇదే నగరంలో ఒక ప్రముఖ పాఠశాలలో 4వ తరగతికి ఏడాదికి 1,20,000 వరకు ఫీజు వసూలు చేస్తుంది. ఇంటర్నేషనల్ పేరిట నడుస్తున్నటువంటి పాఠశాలల్లో అయితే ఫీజులు ఎగువ మధ్య తరగతి కుటుంబాలు కూడా భరించలేనటువంటి స్థాయిలో ఉన్నాయి. ఇక్కడ ప్రారంభమే ఎంత అంటే 90,000 దాకా ఉంది ఫీజు. ఇలాగా ఫీజులు ఎందుకు అంత పెంచుతారు అనేటువంటిది విద్యా సంస్థ చెప్పదు. దానికి శాస్త్రీయత అంటే ఏమిటో తెలియదు. కొన్ని సందర్భాల్లో కొన్ని బడుల్లో అయితే అర్హులైన టీచర్లు లేకపోయినా సరే, ప్రవేశాలకు అనుగుణంగా మౌలిక వసతులు, క్రీడా మైదానం వంటి సదుపాయాలు లేకపోయినా సరే ఫీజులు మాత్రం తగ్గట్లేదు, ఏటేటా పెరిగిపోతున్నాయి. కొన్ని కార్పొరేట్ ప్రముఖ పాఠశాలలు ఏటా 10% నుంచి 15% వరకు పెంచేస్తున్నాయి. ఫీజుల నియంత్రణపై పాఠశాల విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. ఎంఈఓ, డిప్యూటీ ఈఓ, డిఈఓ వీళ్ళకి ఫిర్యాదు చేసినా కూడా ఎలాంటి ప్రయోజనం లేదు. ఫీజుల పెంపుపై తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ అంటూ ఏమీ లేదు, గ్రీవెన్సల్ అంటూ ఏమీ లేదు. దీంతో విద్యా సంస్థల యాజమాన్యాలు ఎంత చెబితే అంత ఫీజు చెల్లించాల్సి వస్తుంది అనేటువంటిది మనకి. తర్వాత డిమాండ్ ఉన్న కొన్ని ప్రైవేటు పాఠశాలలు డొనేషన్ల పేరు మీద వసూలు చేస్తున్నటువంటి విజయవాడలోని ఒక పాఠశాల 60,000 డొనేషన్ తీసుకుంటూ ఉంటే, విశాఖపట్నంలో కూడా ప్రముఖ పాఠశాలలు 50,000కు పైగా డొనేషన్ రూపంలో వసూలు చేస్తున్నాయి. ఫీజులతో పాటు ప్రతి ఏటా విద్యా సంస్థలోనే పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. వీటిని వారు చెప్పిన ధరకి కిక్కును మనకుండా కొనుక్కోవాల్సిందే. దిగువ మధ్యతరగతి పేద కుటుంబాల ఆదాయంలో అత్యధిక వ్యయం పిల్లల చదువులకే అయిపోతుంది. కొన్ని పాఠశాలల్లో ఉన్నత తరగతులు వెళ్లేసరికి భారీగా ఫీజులు పెంచేస్తున్నారు. వాటిలో పిల్లల్ని చేర్పించినటువంటి మధ్యతరగతి తల్లిదండ్రులు ఆ స్కూల్ మాన్పించలేక అప్పో సొప్పో చేసి ఫీజులు కడుతున్నారు. ఇదేం కొత్త టాపిక్ అని మనం చర్చించుకోవట్లేదు, బట్ చర్చించుకోవాల్సిన టాపిక్, ఎన్నిసార్లు అయినా చర్చించుకోవాల్సిన టాపిక్. ఎందుకంటే రిపీటెడ్ గా జరుగుతుంది. ప్రతి ఏడాది స్కూల్స్ ఓపెనింగ్ అవుతున్న టైంలో ఇదే ఈ రకమైనటువంటి బాధలు ప్రతి ఏటా 10 నుంచి 15% కూడా పెంచేస్తున్నారట. మరి ఏంటి దీనికి సొల్యూషన్ అంటే, ఒక సొల్యూషన్ చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ దాన్ని కంటిన్యూ చేయడానికి మరి ఎందుకో ఈ కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు. కారణం ఏంటంటే, అనేక కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ కూడా వాళ్ళ అస్మదీయుల అనుయాయుల చేతిలో ఉండటమే దీనికి కారణం అనేటువంటి. ముఖ్యంగా నారాయణ చైతన్య విద్యా సంస్థలు ఇవన్నీ కూడా ఎవరికి చెందినవి, ఎవరి కొనసన్నల్లో ఉంటాయి అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. సో అలాగే మరి అందుకనే వీటిని బ్రేక్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తీసుకొచ్చినటువంటి నాడు నేడు కానీ, తర్వాత అనేక రకాలైనటువంటి రిఫార్మ్స్, స్కూల్ రిఫార్మ్స్ అన్ని కూడా ఇది దేశవ్యాప్తంగా కూడా అది పెద్ద అందరూ స్టడీ చేసినటువంటి పరిస్థితి. ఆ మోడల్ని, ఏపీ స్కూల్స్ మోడల్ని. సో అలాంటి పరిస్థితుల్లో పేదవాడికి విద్య అందించాలి అనేటువంటి ఆ తపన పోయి కొంతమందికే విద్య పరిమితం అవ్వాలి అనేలాగా మరి ఈ ఫీజు స్ట్రక్చర్ కానీ ఇది కానీ చూస్తే మరి వాటి మీద ఒక నియంత్రణ లేదా? అదే మన ఎంఈఓలో, డిఈఓలో, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, వాళ్ళు మన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, వీళ్ళంతా కూడా మరి ఏం చేస్తున్నారు అని అంటే అదంతా తెలిసిన వ్యవస్థే, అంతా అండర్స్టాండింగ్ తోటి జరుగుతూ ఉంటుంది. మరి దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ అనేటువంటిది. ఎందుకంటే పాపం చాలా బాధపడుతున్నారు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ముఖ్యంగా. కొన్ని అయితే ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా మధ్యతరగతి వాళ్ళు కూడా, ఎగువ మధ్య తరగతి వాళ్ళు కూడా భరించలేనంతగా ఫీజులు వసూలు చేస్తున్నాయి అని అంటే దీనికి మరి తల్లిదండ్రులే దాన్ని ప్రశ్నించాలి. అలాంటి ప్రశ్నించే వ్యవస్థ లేదంటున్నారు. సరే, పాఠశాలలు ఎందుకు సమాధానం చెప్తే అసలు చెప్పే సమస్య ఉండదు. చూడాలి దీనికి ఎలాంటి పరిష్కారం ఉంటుందో. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.